నిన్న వరంగల్లో జరిగిన బహిరంగ సభలో ప్రజల చేత తిరస్కరించబడి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టబడి ప్రభుత్వ జీతం పొందుతూ ఒకరోజు కూడా ప్రజల గురించి ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన తీరుని, ఆయన బీజేపీ పార్టీని వెనకేసి వచ్చిన తీరుని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిల్ల మీటింగ్. అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు, పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ అని. మహిళలు కనబడలే నిన్న మీటింగ్లో. కారణం విస్కీ బ్రాందీకి వారు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం. నేను మీ ద్వారా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. సమయం మీదే, వేదిక మీదే. మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం. మీరు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి, మేము 15 మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసిందేమిటో చర్చించుకుందాం. వేదిక మీరే నిర్ణయించండి. ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి ఎప్పుడు అంటే అప్పుడు వేదిక మేము వస్తాం, మీరు రండి, చర్చించుకుందాం. దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మీద చేస్తూ ఉండే కేసీఆర్, ఇది మంచిది కాదు. దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ప్రజల సొత్తుని దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ మళ్ళీ ఎప్పుడు కూడా బాగోకుండా అంత పాతాల్లోనికి దిగజార్చినటువంటి కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి విలన్గానే మిగిలిపోతాడు.